హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు ఆనపకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చెప్పబోతున్నా. ఫస్ట్ అయితే మనకి ఆనపకాయ, టమాటా, ఎల్లుల్లి, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అయితే మనకు కావాలి. దాని తర్వాత చింతపండు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని పోపు వేసుకోవాలి. మనం కొంచెం నూనె వేసుకుందాము. ఇప్పుడు మనము ఆవాలు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం జీలకర్ర అయితే వేసుకోవాలి. కొంచెం శనగపప్పు అయితే వేసుకోవాలి. కొంచెం మినప్పప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడైతే మనం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడైతే మనం అన్ని వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం టమాటాలు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం బాగా కలుపుకోవాలి. దీని తర్వాత మనం ఆనపకాయలు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మీరు మీ రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం చాలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక సిమ్లో పెట్టి మూత అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం మూత తీసుకొని కూర అయితే చూద్దాం. చూడండి, ఇలా ఉడకాలి. ఇప్పుడైతే మనం హైలో పెట్టుకొని కొంచెం మీ రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం కలుపుకోవాలి. ఇందాక అయితే నానబెట్టుకున్న చింతపండుని ఇందులోనైతే వేసుకోవాలి. ఇప్పుడైతే అటు ఇటు కలుపుకోవాలి. ఇప్పుడైతే మనము ఉప్పు కారము చూసుకోవాలి. చాలకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మాకైతే సరిపోయింది. ఇప్పుడు మనము కొత్తిమీరని కూరలోనైతే వేసుకొని ఇంకా స్టవ్ని అయితే ఆపేయాలి. చూసారా కలర్ అయితే ఎలా వచ్చిందో. దాని తర్వాత గ్రేవీ చూసారా ఇలా ఎంత బాగా వచ్చిందో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేయండి.